వార్ సంబంధించింది ఇది. మిడిల్ ఈస్ట్ వార్ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. హార్మోజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం, ముడి చమురు సరఫరాకి ఆటంకం కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చమురు దిగుమతుల కోసం తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని, ఎరువుల ఉత్పత్తికి అవసరమైన LNG కొరత లేకుండా చూడాలని అన్నారు. అలాగే దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, LPG, CNG సరఫరాకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. వీటితో పాటు అంతర్జాతీయ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్పై ప్రభావం చూపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల అవసరాలు, సామాన్య వినియోగదారుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని ధరల స్థిరీకరణ, బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టేందుకు సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.